వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దివ్యాంగుల పాఠశాల విద్యార్థులకు విందు, మల్లిసల యువతకు డ్రైవింగ్ లైసెన్సుల పంపిణీ. కడియం నర్సరీ రైతులే ప్రాంత అభివృద్ధికి జీవకర్ర, మంత్రి కందుల దుర్గేష్. రేలంగి వెంకటరామయ్య 116వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ. రాజమహేంద్రవరం ప్రముఖ హాస్య నటుడు రేలంగి వెంకటరామయ్య 116వ జయంతి వేడుకలు రాజమండ్రి గౌడ శెట్టిబలిజ సంఘం ఆధ్వర్యంలో స్థానిక గోదావరి గట్టున వద్దనున్న ఆయన కాంస్య విగ్రహం వద్ద గురువారం ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, నగర ప్రముఖులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు, బీసీ జేఏసీ ఉభయ రాష్ట్రాల చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, వైందుగ సురేష్, రుక్కు, శెట్టి జగదీష్ తదితరులు ఆయనకు నివాళి అర్పించిన వారిలో ఉన్నారు. 116వ నగర శాసనసభ్యుడిగా, ఒక బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తిగా ఈరోజు ఆయనకి నివాళులు అర్పించడం అన్నది ఒక గొప్ప అదృష్టంగా భావిస్తూ ఉన్నా. నాతో పాటు ఇక్కడికి విచ్చేసిన రేలంగి గారి యొక్క అభిమానులకు, రేలంగి గారి యొక్క సామాజిక వర్గ సభ్యులకు, బీసీ నాయకులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియచేస్తూ, ఆయనకి రాజమహేంద్రవరానికి విడదీయని బంధం ఉంది. గోదావరి తీరానికి రేలంగి గారికి మంచి బంధం ఉంది. ఆ బంధాన్ని గుర్తించే ఆయన సినీ రంగానికి చేసిన సేవని గౌరవించి హాస్య బ్రహ్మ పద్మశ్రీ రేలంగి వెంకటరామయ్య గారి 116వ జయంతి సందర్భంగా ఈరోజు బుడిగి శ్రీనివాస్ గారు, రెడ్డిరాజు గారు తదితర గౌడ శెట్టిబలిజ సంఘ నాయకులు అందరూ కలిసి, కేవలం ఆ సంఘ నాయకులు మాత్రమే కాకుండా రేలంగి వెంకటరామయ్య గారి యొక్క హాస్య చతురతని ఆస్వాదించినటువంటి ప్రేక్షక లోకం కానీ, ఆయన్ని ప్రత్యక్షంగా చూడకపోయినా ఆ పాత సినిమాలను చూసి ఆయన యొక్క అద్భుతమైన నటనని ఆస్వాదించినటువంటి అనేక మంది ఆయన అభిమానులు అందరూ కూడా ఇవాళ ఇక్కడ ఈరోజు పద్మశ్రీ శ్రీ రేలంగి వెంకటరామయ్య గారి జయంతిని పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. చిన్నప్పటి నుంచి మా అభిమాన నటులు శ్రీ రేలంగి వెంకటరామయ్య గారు, ఆయన్ని చిన్నతనంలో నేను చూశాను. ఆయన్ని మామూలుగా చిన్నప్పుడు 6th క్లాస్ 7th క్లాస్ చదువుతున్నప్పుడు కూడా ఆయన మేము దగ్గరికి వెళ్తే ఏదో జోకులు వేసి నవ్వించేశారు. మా అభిమాన నటుడు ఆయనతో పాటు రమణారెడ్డి గారు, వీళ్ళిద్దరూ కూడా మనుషులను చూస్తేనే నవ్వొచ్చేది. ఈనాటి హాస్యనటులకి ఆయనకి వాళ్ళకి చాలా వ్యత్యాసం ఉంది. పద్మశ్రీ పొందిన ఏకైక ప్రప్రథమ హాస్యనటులు శ్రీ రేలంగి వెంకటరామయ్య గారు. ఆయన భౌతిక దూరంగా ఉండాలి. ఓకేనా బాబు? ఈరోజు రాజమహేంద్రవరంలో స్థానిక గోదావరి గట్టు మీద ప్రతిష్ఠించబడినటువంటి శ్రీ రేలంగి వెంకటరామయ్య గారి 116వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా గౌడ శెట్టిబలిజ సంక్షేమ సంఘం రాజమహేంద్రవరం తరపున
హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కీర్తిశేషులు శ్రీ రేలంగి వెంకటరామయ్య గారు తెలుగు చలనచిత్ర సీమలో ఒక ధృవతార. మొట్టమొదటిసారిగా తెలుగు చలనచిత్ర సీమ నుంచి పద్మశ్రీ అవార్డు పొందినటువంటి గొప్ప హాస్య నటుడు ఆయన. తెలుగువారినే కాకుండా తమిళను కూడా తన హాస్య నటనతో ఉర్రూతొలగించినటువంటి వ్యక్తి ఆయన. ఈ గోదావరి జిల్లాలకు చెందినటువంటి వ్యక్తి. అంతేకాకుండా బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తిగా రోజా రాజమహేంద్రవరం నగర గౌడ సెట్టిబల్జీ సంఘం ఆధ్వర్యంలో స్వర్గీయ రేలంగి వెంకటరామయ్య గారు హాస్య నటులు ఆయన యొక్క విగ్రహాన్ని ఇక్కడ స్థాపించడం జరిగింది. మరి గతంలో వైఎస్ఆర్ పార్టీ టైంలోనే ఇక్కడ ఇది స్థాపించాలని సంఘం నిర్ణయం తీసుకున్నప్పుడు కొన్ని ఇక్కడ జరిగినటువంటి అవకతవకలు అడ్డాల వల్ల అప్పట్లో ప్రారంభించలేకపోయాం. తర్వాత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి స్థానిక శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, అలాగే ఆదిరెడ్డి అప్పారావు గారి యొక్క చొరవతో మరి ఇక్కడ కలెక్టర్ గారితో, కమిషనర్ గారితో కూడా వారు మాట్లాడి వెంటనే ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అనుమతులు ఇప్పించడం జరిగింది. మరి ఈ రోజున ఆయన యొక్క జయంతిని ఇక్కడ మరి ఘనంగా సంఘీయులందరూ కూడా జరుపుకుంటూ ఉన్నారు. వారందరూ కూడా ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. రాజమహేంద్రవరం 70 సంవత్సరాల కాలంగా స్థానిక గోదావరి ఒడిన ఉన్న వైఎంవిఏ హాల్ వద్ద ఉన్న పోతుల వీరస్వామి వ్యాయామ కళాశాల 1952లో స్థాపించారని వ్యాయామ కళాశాల నిర్వాహకులు వారధి వెంకటరమణ తెలిపారు. ఈ వ్యాయామ కళాశాలలో 70 సంవత్సరాల కాలంగా అనేక మంది క్రీడాకారులు శిక్షణ పొందారని అన్నారు. అంతటి పేరు ప్రఖ్యాతులు ఉన్న పోతుల వీరస్వామి వ్యాయామ కళాశాలను వైఎంవిఏ హాల్కు సంబంధించిన కొందరు స్వార్థపరులు వ్యాయామ కళాశాలలో ఉన్న స్థలంలో అక్రమ భవనం నిర్మాణం చేశారని అన్నారు. ఈ ఆందోళన కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి, శ్రీలక్ష్మి, మీసాల వీర్రాజు, వి సుబ్రహ్మణ్యం, సాయి కిరణ్, అభిరామ్, నిఖిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు కిరణ్ రెడ్డి. పాప అండి, అసలు ఎవరో పిల్లల్ని ఆడపిల్లల్ని ఎంకరేజ్ చేయరండి. అలాంటిది 6 years నుంచి జాయిన్ చేస్తే కరెక్ట్గా 1 yearలో నేషనల్ ఇంటర్నేషనల్కి వచ్చే నెలలో ఇండో నేపాల్ మ్యాచ్ ఉందండి. ఈ నెల 22, 23, 24 నేషనల్స్ సెలెక్ట్ చేశారండి. రూపాయి కూడా ఆశించలేదండి. మేము రూపాయి ఇవ్వలేదు. వీళ్ళిద్దరికీ కూడా ఆయన ఇంట్లో ఒక 1/2 kg చికెన్ తెచ్చి రోజు ఇంట్లో భోజనాలు ఏమండి గేదె పాలు వేసి ఆయనకి ఏం ఖర్చు అండి, ఆయనకి ఏముంది, పిల్లల్ని తయారు చేయాలని దృఢ సంకల్పంతో ఆయన ఏదో చేస్తున్నారండి. వీళ్ళిద్దరిని కూడా ఆయనేనండి, రూపాయి లేదండి. అలాగే ఈ పిల్లలు కూడానండి, వీళ్ళు కూడా ఇండియా నేషనల్కి ముందుగా మీడియా వారికి అందరికీ నా పాదాభివందనం. ఎందుకంటే మా మాట ఆలకిచ్చి అందరూ ఎవరు మాకు సాయం చేయకపోయినా మీడియా వారు వచ్చి మీ బాధ ఏంటో చెప్పమంటే విన్నవించుకుంటున్నాం. వీరందరూ వచ్చినందుకు వాళ్ళ పాదాభివందనం. అయ్యా, మాకు 1952లో పోతుల వీరాస్వామి గారి వ్యాయామ కళాశాలని మా గురువు గారికి ఇచ్చారు ఈ స్థలం మున్సిపాలిటీ వారు. అప్పటి నుంచి ఈ రోజు వరకు మేము చేసుకుంటూనే ఉన్నాం. కొన్ని రోజుల క్రితం వైఎంఈ వారు ఆక్రమించారండి. వైఎంఈ వారు ఆక్రమించారండి. నేను మున్సిపల్ ఆఫీస్కి, కమిషనర్ ఆఫీస్కి తిరుగుతూనే ఉన్నానండి, కంప్లైంట్లు ఇస్తూనే ఉన్నానండి, కాగితాలు కూడా ఉన్నాయండి నా దగ్గర. దీన్ని పన్ను వేయరండి కళాశాలకి. కరెంట్ బిల్ మేమే కడుతున్నామండి. మొన్న 4 నెలల కానించి వీళ్ళు కట్ చేసేసి ఆ మీటర్ దాన్ని తగిలించేసుకున్నారండి. అయ్యా, ఇప్పుడు 4 నెలలు బట్టి బిల్లు వస్తలేదండి. అంతకుముందు నుంచి మీ బిల్లు కడుతూనే ఉన్నామండి. కరెంటు బిల్లు మేము 20 సంవత్సరాలు బట్టి 20 సంవత్సరాలు అయ్యిందండి కరెంట్ వేయించుకొని. అంతకుముందు కరెంట్ లేదండి. అయ్యా, మాకు 20 సంవత్సరాలు బట్టి మాకు కరెంట్ ఉందండి. దాంట్లో స్లిప్ ఉందండి, మాకు రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఉందండి. మున్సిపాలిటీ వారు అడిగితే మాకు ఇస్తలేదు. తమ సహకరిస్తే ఆ నెంబర్ కూడా తమరు తీసుకొచ్చండి. అయ్యా, ఇదిగోండి మా దగ్గర ఉన్న సర్టిఫికెట్స్, మెడల్స్ మా పిల్లలై నేషనల్, ఇంటర్నేషనల్. రాజమహేంద్రవరం స్వాతంత్ర్య సమరయోధులు, రైతు ఉద్యమ నేత, పూలే భావజాల ప్రచారకులు స్వర్గీయ సర్దార్ గౌతు లచ్చన్న 117వ జయంతి సందర్భంగా ఈ నెల 16వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో బహుజన పాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీసీ చైతన్య వేదిక జాతీయ అధ్యక్షులు వీరపల్లి శ్రీనివాస్, నాయకులు ఈమంది కన్నారావు, బూడిద శరత్ వెల్లడించారు. బీసీ, ఓబీసీ వర్గాల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, అభిమానులు, ప్రజలు పెద్ద
పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశానికి బీసీ సోదరులతో పాటు ఎస్సీ, ఎస్టీ సోదరులు కూడా విచ్చేయాలని కోరారు. పి సూర్యచంద్రరావు, పితాని కుటుంబరావు, గుత్తుల కోటేశ్వరరావు, పెంకే శివ తదితరులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. బీసీ చైతన్య ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పత్రికా విలేకరుల సమావేశానికి చేసిన పత్రికా విలేకరులకు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అందరికి కూడా ప్రత్యేక నమస్కారాలు. ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా ముందు మీ సహకారమే మాకు అవసరం. ఏ చిన్న కార్యక్రమం అయినా మీరే ప్రజల దృష్టిలో తీసుకునే కనుక మీ అందరికి కూడా ప్రత్యేక ఉద్యమాలు. నా పేరు వీరవల్లి శ్రీనివాస్, బీసీ చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు. మఠపర్తి సూర్యచంద్రరావు గారు, బీసీ చైతన్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు. ఇమ్మంది కన్నారావు గారు, రాష్ట్ర బీసీ నాయకుడు. బూడిద ఏంటంటే జనగణనలో సమగ్ర కులగణన జరిగి తీరాలని. ఎందుకంటే సెన్సస్ చేస్తున్నారు కానీ ఓబీసీ కాలం ఎక్కడ లేదు కనుక మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ఈ సెన్సస్ లో ఓబీసీ కాలం కూడా ఏర్పాటు చేసి ఓబీసీలు కూడా సమగ్రంగా కులాల వారిగా జనాభా లెక్క తీయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దు చేయాలని బీసీ చైతన్య వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. చట్టసభల్లో బీసీలకు మీడియా మిత్రులకి, వేదిక మీద ఉన్న పెద్దలకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మన ఆగస్టు 16వ తారీఖు ఆనంద కళాకేంద్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరులందరూ కూడా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. కేవలం ఈ కార్యక్రమం చేసేది మన బీసీ నినాదం కోసం, ఎస్సీలు, ఎస్టీ, మైనారిటీ అనగదొక్కిన వాళ్ళ కోసం ఈ కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. కాబట్టి రాజమండ్రి సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పేరు పేరున పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమం వచ్చి విజయవంతం చేసి ఎవరు రమ్మంటారు బీసీలందరినీ కూడా ఈరోజు ప్రెస్ క్లబ్ రాజమండ్రి పత్రికా విలేకరులకు, మీడియా సోదరులందరికీ నమస్కారం. రేపు జరగబోయే 16వ తారీఖు మన బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో సర్దార్ గౌతమ్ గారి 117వ జయంతి సందర్భంగా బహుజన మాట, బహుజన పాట, సంస్కృతి చైతన్య కార్యక్రమం జరుగుతుంది. దాని భావన బీసీలందరూ కూడా తరం రావాలి, ఎస్సీలు, బీసీలందరూ కూడా తరం రావాలి. మన చేపట్టే కార్యక్రమంలో జయం గీత కార్మిక సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ఏ రోజు కాకినాడ జిల్లా జగ్గంపేట ఆగస్టు 13 మల్లిసాల గ్రామానికి చెందిన ఇంజరపు దుర్గాబాబు, మేరీ దంపతుల 19వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా జగ్గంపేట భవిత దివ్యాంగుల పాఠశాలలో విద్యార్థులకు విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మల్లిసాల గ్రామ యువకులకు డ్రైవింగ్ లైసెన్స్ పంపిణీ కూడా చేశారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ సూచనలతో ఈ కార్యక్రమాన్ని సొంత ఖర్చులతో నిర్వహించారు. ఇంజరపు దుర్గాబాబు మాట్లాడుతూ, గతంలో మల్లిసాల గ్రామ యువకుడు కారు ప్రమాదానికి గురై లైసెన్సు లేకపోవడంతో ఇబ్బందులు పడ్డ సంఘటన తర్వాత ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ సూచన మేరకు డ్రైవింగ్ నేర్చుకునే వారందరికీ లైసెన్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. నమస్కారం అండి. ఈ లైసెన్స్లో పంపకాలు ఏంటంటే విషయం ఏంటంటే సార్, ఇప్పుడు మన మలిసాల్లో ఇన్సిడెంట్ జరిగింది కదండి. 5 నెలల కిందట కందికట్ల నాని అనే వ్యక్తి లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం వల్ల 3 ప్రాణాలు పోయాయి. ఆ లైసెన్స్ లేకపోవడం వల్ల కూడా గవర్నమెంట్ నుంచి ఎటువంటి డబ్బులు వాళ్ళకి రాలేదండి. వీళ్ళకు కూడా ఏమీ రాలేదు. ఆ విషయంలో నెహ్రూ గారు, నవీన్ గారు కాకేసి నన్ను మరి యూత్ విషయంలో మరి నువ్వేం చేస్తున్నారని చెప్పేసి నాకు కౌన్సిలింగ్ ఇచ్చారు. కౌన్సిలింగ్ ఇస్తే నేను ఏం చేశానంటే కుర్రాళ్ళందరినీ పోగేసి ఎవరికైతే మైనారిటీ తీరిందో వాళ్ళందరినీ కాకేసి బైక్ ఇన్స్పెక్టర్ పెద్దాపురం బైకృష్ణ గారితో మాట్లాడి ప్రతి ఒక్కరికి లైసెన్స్ పెట్టడం జరిగిందండి. ఆ లైసెన్స్ వల్ల ప్రతి ఒక్కరికి ఏదైనా జరిగినా గవర్నమెంట్ నుంచి ఏదైనా లబ్ధి పొందుతారని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకనే ఇంకా ముందు ఎవరికైనా మైనారిటీ తీరు వాళ్ళు ఎవరైనా ఉంటే మా మలిసాల గ్రామం నుంచి ప్రతి ఒక్కరికి లైసెన్స్ పెట్టమని నెహ్రూ గారు నాకు ఆర్డర్ వేయడం జరిగింది.
అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా లైసెన్స్ పెట్టి ఏ ఒక్కరు కూడా పాడవకూడదని ఉద్దేశంతో నా సొంత డబ్బులన్నా ఖర్చు పెట్టైనా సరే ప్రతి ఒక్కరికి లైసెన్స్ పెట్టడం జరిగింది. నమస్కారం అండి. మరి ఈరోజు మలిశాల వాస్తవ్యులు ఇంజరపు దుర్గకి మరి ముందుగా 19వ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు భవ్య దివ్యాంగుల కేంద్రంలో మరి వాళ్ళ యొక్క పెళ్లి రోజును పురస్కరించుకొని ఇక్కడ భోజనాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కుటుంబ సభ్యులు. అంతేకాకుండా ఇంజరపు దుర్గకి ఒక మంచి ఆలోచన ఎప్పుడు కూడా, అదేంటంటే మరి తన పెళ్లి రోజు కానివ్వండి, తన భార్య పుట్టినరోజు కానివ్వండి, అదేవిధంగా దుర్గ పుట్టినరోజు, అదేవిధంగా వాళ్ళ పిల్లల పుట్టినరోజులు ఏదైనా జరిగినప్పుడు చాలామంది ఇళ్లలోనే కేకులు కట్ చేసుకుంటూ ఉంటారు. కానీ దానికి చాలా భిన్నంగా మరి సేవా దృక్పథంతో ఏదో సేవా కార్యక్రమం చెయ్యాలా అనే మంచి ఉద్దేశంతో మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు దుర్గ. మరి అదేవిధంగా తాళ్ళూరులో మొన్న ఆ గుడికి సంబంధించింది జిఆర్ స్వామి గుడికి సంబంధించి మరి అక్కడ బ్యాటరీ మైకు అందజేయడం జరిగింది. కాకినాడ జిల్లా జగ్గంపేట ఆగస్టు 13 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా జగ్గంపేట గ్రామంలోని శ్రీ సూర్య మహిళా జూనియర్ కాలేజీ ఆధ్వర్యంలో 325 అడుగుల భారీ జాతీయ జెండాతో తిరంగా వైభవ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. శ్రీ సూర్య విద్యా సంస్థల చైర్మన్ కొల్లుమల్ల వీర వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు, జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ తిరుపతిరావు, సబ్ ఇన్స్పెక్టర్ రఘునాథరావు, మండల టీడీపీ అధ్యక్షులు జీను మణిబాబు, కళాశాల విద్యార్థులు 325 అడుగుల భారీ జాతీయ జెండాను చేతబూని గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొల్లుమల్ల నవజగన్, కొల్లుమల్ల రేణుక, సౌజన్య, వెలిశెట్టి బుజ్జి, రాయి సాయి విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ సూర్య ఆధ్వర్యంలో 325 అడుగుల జాతీయ జెండాన్ని ఈ జగ్గంపేటలో సెంట్రల్ నుంచి, కాలేజ్ నుంచి, సెంటర్ నుంచి కూడా ప్రదర్శించడం జరిగింది. అందరికీ కూడా దేశభక్తి ప్రబలాలి, రాబోయే తరాలందరికీ కూడా ఈ జెండా విలువ తెలియాలనే ఒక సదుద్దేశంతో సూర్య అధినేత వీరబాబు గారు ఈ ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదే కాకుండా ప్రతి ఒక్కరిలోని కూడా ఒక దేశభక్తి భావం కలిగి ఉండాలి. ఎందుకంటే మనం దేశం మనకేమిచ్చింది అనకుండా దేశానికి మనం ఏం చేసేవన్నదిని రాబోయే భావి తరాలకి తెలియజేసిన రోజు దేశం బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటుంది, మనం అందరూ బాగుంటుంది. ఆ విధంగా అందరి ఆలోచన కూడా కదలాలి, అందరికీ దేశభక్తి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అధికారులు రాజకీయ పార్టీల సమన్వయంతో పనిచేస్తే నాణ్యమైన, విశ్వసనీయమైన తుది ఓటర్ల జాబితా సిద్ధమవుతుందని తూర్పుగోదావరి జిల్లా ఓటరు జాబితా పరిశీలకులు మాధవిలత పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఓటరు జాబితా పరిశీలకులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు బజార్ల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె మాధవిలత మొదట పర్యటన సందర్భంగా గురువారం రాజమహేంద్రవరం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లాకు చెందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, నియోజకవర్గాల ఎలక్టోరల్ నమోదు అధికారులు, ఏఈఆర్ఓలు, బిఎల్ఓ సూపర్వైజర్లు, బిఎల్ఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, టీడీపీ, బీజేపీ, సిపిఐ, కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ, రాజమహేంద్రవరం శ్రీమతి పి భాగ్యవతిలు సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఎస్ఐఆర్ అనేది జరుగుతూ ఉంది. ఇట్ ఈస్ అ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది జరుగుతూ ఉంది. అయితే ఈ ప్రక్రియ అనేది మనకి గత కొన్ని నెలల నుంచి జరుగుతూ ఉంది. మీరందరూ కూడా కలెక్టర్ గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రతిసారి కూడా పొలిటికల్ వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ ప్రతి స్టెప్లో ఏం జరుగుతూ ఉంది అనేది ట్రాన్స్పరెంట్గా వారందరికీ కూడా తెలియచేసామని చెప్పారు. సో ఈ సందర్భంగా ముఖ్యంగా నేను చెప్పేది ఏంటి అంటే, పొలిటికల్ వాళ్ళు ఎవ్రీడే ఇన్వాల్వ్ అవుతే, ఎలాగైతే మీరు బిఎల్ఓస్, ఏఈఆర్ఓస్ కంటిన్యూస్గా ప్రజెంట్ ఉండాలి అనుకుంటున్నారో, సేమ్ టైం మీ బిఎల్ఏస్ కూడా సైమల్టేనియస్గా వాళ్ళతో పాటు పోలింగ్ స్టేషన్లో ఉంటే చాలా సమస్యలు పోలింగ్ స్టేషన్ పరిధిలోనే మనకి పరిష్కారం అవుతాయి. అట్ ద సేమ్ టైం ఏది ఉన్నా కూడా ఇమ్మీడియట్గా మీరు మా దృష్టికి, ఇక్కడ మీకు అందరూ అవైలబుల్గా ఉన్నారు అప్ టు కలెక్టర్ లెవెల్, ఆర్ఎల్స్ మీరు నా దృష్టికి తీసుకొని రావాలన్నా కూడా నా ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉంది కాబట్టి ఎనీ టైం యూ కెన్ వాట్సాప్ ఎనీ కంప్లైంట్ అది ఉన్నా కూడా మాకు తెలియచేయండి. అండ్ ఏఈఆర్ఓస్ ముఖ్యంగా ఏంటి అంటే, ఈఆర్ఓస్ మనకి ఎలక్షన్ ఇయర్ కాకపోయినా కూడా దిస్ రోల్ విల్ హ్యావ్ ఎ వెరీ
మోర్ శాంక్టిటీ అనేది దీనికి ఉండాలి. బికాస్ మనకి మీరు ఇప్పుడు చూసారు ఏఎస్డి లిస్ట్ మనకి ఎక్కువ ఉంది, అంటే ప్యూరిఫికేషన్ ఇంకా మైన్యూట్ లెవెల్లో జరిగింది. బికాస్ వీ కుడ్ నాట్ బి ఏబుల్ టు గివ్ ది ఎన్యూమరేషన్ ఫార్మ్స్ కానీ అప్పుడు వాళ్ళ అవైలబిలిటీ కానీ లేరు. సో ఇప్పుడు మనం క్లెయిమ్స్ ఎంత బాగా రిసీవ్ చేసుకుంటాము, ఈ నోటీసెస్ ఎంత బాగా డిస్పోజ్ చేస్తాము అనే దాని మీద మనకి ఫ్యూచర్ ఫైనల్ రోల్ వచ్చినప్పుడు ప్యూరిటీ ఆఫ్ ది రోల్ బాగుంటుంది. కాబట్టి జాగ్రత్తగా నోటీసెస్ డిస్పోజ్ చేసుకుంటూ సైమల్టేనియస్లీ క్లెయిమ్స్ ఆల్సో షుడ్ బి డిస్పోజ్డ్. కొన్ని నేను చూసాను అన్ప్రాసెస్డ్ ఎక్కువ ఉంటా ఉన్నాయి. బట్ అన్ప్రాసెస్డ్ అనేది మనకి క్లెయిమ్ వస్తూనే యూ కెన్ అసైన్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. మనకేంటి నెక్స్ట్ లెవెల్కి అసైన్ చేస్తూనే అది అన్ప్రాసెస్ నుంచి ప్రాసెస్లోకి వెళ్ళిపోతుంది. సో దెన్ వాళ్ళ లెవెల్కి వెళ్ళిపోయాక దెన్ యూ విల్ హ్యావ్ ద స్టాచ్యుటరీ టైమ్ టు డిస్పోజ్ ఆఫ్. సో అది ప్రపంచానికి అందమైన ప్రకృతిని పరిచయం చేయడంలో కడియం నర్సరీ రైతులు కీలక పాత్ర పోషిస్తున్నారని, ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధికి నర్సరీ రైతులే జీవకర్ర అని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కొనియాడారు. కేవలం 20 మందితో ప్రారంభమైన ఈ సంస్థ నేడు 2000 మంది సభ్యులతో మహావృక్షంలా ఎదగడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రత్నమయ్యప్ప, కార్యవర్గ సభ్యులు బొడపాటి గోపి, కొండేపూడి రాఘవ, ఇతర అధికారులు పాల్గొన్నారు. సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ అసోసియేషన్ అధ్యక్షులు మిత్రులు రత్నం అయ్యప్ప గారికి, ఈనాటి కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు మాత్రమే కాదు, ఈ రాష్ట్రంలోనే శాసనసభ్యుల్లో అందరికంటే కూడా సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే, అదే కాకుండా రాజమండ్రి నగరాన్ని కానీ రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని కానీ అత్యద్భుతంగా అమలు చేయటంలో, అభివృద్ధి చేయటంలో ఒక ప్రత్యేకతను చూపించి రాజమండ్రి పరిసర ప్రాంతాల అభివృద్ధి విషయంలో ఎప్పుడైనా సరే ఏమిటని ఆలోచిస్తే సువర్ణాక్షరాలతో తన పేరు లిఖించే విధంగా అభివృద్ధిని చేసినటువంటి పెద్దలు శ్రీ గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఈనాటి కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నటువంటి మాజీ మండల అధ్యక్షులు శ్రీ మార్గాని సత్యనారాయణ గారు, శ్రీ పుల్లా ఆంజనేయులు గారు, గట్టి నరసయ్య గారు, అన్నందేవులు చంటి గారు, బొడపాటి గోపి గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు పంతం గణపతి గారు, వైఎస్ఎంపీపీ గారు, అదేవిధంగా మరో వైఎస్ఎంపీపీ గోవింద్ గారు, అదేవిధంగా జమీ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి 50 మంది నర్సరీ రైతు నాయకులందరికీ, అన్నిటికంటే మించి పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి 50 మంది నర్సరీ రైతులు, మీరు కష్టాల్లో ఉన్నారో, నష్టాల్లో ఉన్నారో, లాభాల్లో ఉన్నారో, నష్టాల్లో ఉన్నారో తెలియదు, కానీ ప్రపంచానికి మాత్రం అందమైనటువంటి ప్రకృతి చూపించడంలో నిరంతరం కృషి చేసేటువంటి నర్సరీ రైతులందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. ఒక మంచి కార్యక్రమం ఇది. 1 సంవత్సరంన్నర పాటు, అంతకుముందు మల్లు రాజు గారి ఆధ్వర్యంలో 1 సంవత్సరంన్నర పాటు, 3 సంవత్సరాల పాటు సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ అసోసియేషన్ మీ రైతుల యొక్క అభివృద్ధిని పరికరాలు ఇచ్చాం. 5 ఏళ్లలో ఏమైనా ఇచ్చారా గత ప్రభుత్వంలో? మీరే గుండెమే చేసుకొని ఏదైనా ఒక చిన్న సౌకర్యం మీకు అందిందా? ఇది ప్రభుత్వ విధానం. ఇవాళ రోడ్లు వేసుకోగలిగాం, ఈ రోడ్డు వేసుకోగలిగాం, మీ అందరి సహకారంతో రోడ్లు వేసుకోగలుగుతున్నాం. అద్భుతంగా రోడ్లు అవుతున్నాయి. ప్రభుత్వం కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అయినా కూడా ఇవాళ కృషి చేస్తూ ఉన్నారు. టూరిజంలో చాలా ఉపాధి వస్తుందని దుర్గేష్ గారికి ప్రముఖ బాధ్యత చెప్పారు. కల్చరల్ థీమ్ ప్రకారం లక్షలాది మందికి ఉపాధి లభించే అవకాశం టూరిజంలో ఉంది. మనం ఒక నర్సరీ పెట్టుకున్నాం, ఫ్లోరీ రీసెర్చ్ సెంటర్ పెట్టాం కేంద్ర సహకారంతో. దాన్ని మీరు ఉపయోగించుకోండి, మీరు మద్దతు ఇవ్వండి, ఆ సంస్థకు మద్దతు ఇవ్వండి, వాళ్ళ సహకారం తీసుకోండి, కొత్త వెరైటీస్ తయారు చేసుకోండి. మా ప్రయత్నం మేము చేస్తాం. ప్రభుత్వం తరఫున మీకు ఎంత రికమెండేషన్ కావాలో మేము అందరం కృషి చేసి మీకు మార్కెటింగ్ కల్పించేదానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో మొదలైపోద్ది. ఒకప్పుడు మహారాష్ట్రలో లేదు, మనం వెళ్ళి నేర్పాం. తెలంగాణ లేదు, మనం వెళ్ళి నేర్పాం. ఇవాళ అక్కడ పోటీదారు వ్యవస్థ వస్తుంది. వాళ్ళు ఢిల్లీ వెళ్ళినా, బాంబే వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మన
రాష్ట్ర మరియు జిల్లా నాయకుల ఆధ్వర్యంలో రాజమండ్రిలో పీజీ వైద్య విద్యార్థిని కారుతో ఢీకొట్టి కిరాతకంగా తల మీద కారుతో పోనిచ్చి ప్రాణాలు తీసిన ఈ దారుణానికి ఒడిగట్టిన దోషులను వెంటనే కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, శిక్షలు పకడ్బందీగా అమలు చేయాలని గౌరవ ప్రభుత్వాన్ని పీటీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కొల్లపు వేణు కోరారు. అదేవిధంగా పలువురు స్టేట్ నాయకులు మరియు జిల్లా నాయకులు ఈ అన్యాయాన్ని, దీనికి సంబంధించిన ప్రసాద్ ఆదిత్య మాల్ యాజమాన్యాన్ని కూడా బాధ్యత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అర్ధాల కుమారబాబు, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నక్కా వెంకటరత్నంరాజు తదితర నాయకులంతా కూడా ఖండించారు. దోషులను వెంటనే శిక్షించాలని కోరారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని కూడా ఆకాంక్షించారు. చెప్పండి గట్టిగా. నా పేరు కొల్లపు వేణు, పేరెంట్స్, టీచర్స్ అండ్ స్టూడెంట్స్ యునైటెడ్ ఫెడరేషన్ స్టేట్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్. ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి, ఎంతో శాంతియుతంగా ఉండేటువంటి రాజమహేంద్రవరంలో మరి భవిష్యత్తు తరాలకి ఎంతో మార్గదర్శకంగా ఉండేటువంటి వైద్య వృత్తిలో ఉన్నటువంటి ఒక డాక్టర్ ప్రియాంక గారిని ఎంతో అమానుషంగా, దారుణంగా, అత్యంత పాశవికంగా, ఉద్దేశపూర్వకంగా హత్య చేసినటువంటి దోషుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మా పీటీఎస్ఎఫ్ డిమాండ్ చేస్తుంది. ఇటువంటి రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ఎక్కడా కూడా పునరావృతం కాకుండా ఉండాలనేది పీటీఎస్ఎఫ్ ప్రధాన ధ్యేయం. ఎందుకంటే పేరెంట్స్, టీచర్స్, స్టూడెంట్స్ విద్యార్థి వ్యవస్థను మనం పటిష్టపరచుకోలేకపోతే భావితరాలకు భవిష్యత్తు ఉండదు. కాబట్టి విద్యార్థి వ్యవస్థను పటిష్టపరచాలి. ఏదైతే వైద్య రంగం యొక్క ప్రాముఖ్యతని మర్చిపోయి మరి ఆ వైద్య రంగాన్ని పట్టించుకోకుండా, తగినటువంటి సెక్యూరిటీ లేకుండా వాళ్ళు చదువుకున్న కానుండి కూడా డాక్టర్గా మారే యొక్క పరిణామ క్రమంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. ఆ ఎన్నిటికి కూడా వాళ్ళకి మంచిగా మరి స్వేచ్ఛనివ్వాలి. అటువంటి పరిస్థితిని విద్యార్థి వ్యవస్థకు మనం పూర్తి స్థాయి ఇవ్వగలిగినప్పుడే భవిష్యత్ తరాలకి ఒక మంచి చేసిన అవుతాం. లేదంటే మనం ఎన్నో కోల్పోవాల్సినటువంటి పరిస్థితి. ఒక ఇంజనీర్ కానీ, డాక్టర్ కానీ, లాయర్ కానీ ఏదైనా ఒక ప్రముఖమైనటువంటి రంగాలకు సంబంధించి ఉన్నప్పుడు ఆ వన్యాటిగా పూర్తిగా న్యాయం జరగకపోతే సాదాసీదాగా ఉండేటువంటి వివిధ రంగాల వాళ్ళని కూడా మనం కాపాడుకునే పరిస్థితి. కాబట్టి ఇక రాష్ట్రంలో మరి ఇటువంటి పునరావృతం కాకూడదన్నదే మా యొక్క పీటీఎస్ఎఫ్ యొక్క ప్రధాన డిమాండ్. పీటీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నా పేరు పట్నా శ్రీనివాస్, ఉమ్మడి డిస్ట్రిక్ట్ చైర్మన్, ఉమ్మడి మానవ హక్కుల సంఘానికి. ఆ విధంగా ఏంటంటే పీటీఎస్ఎఫ్ సెక్రటరీని మాల్లో జరిగిన అన్యాయం చాలా దారుణం, మానవీయతం. ఎందుకంటే మాలు యాజమాన్యం కూడా తప్పుదే ఉంది. అక్కడ పైనుంచి వాళ్ళు తాగేసి వచ్చాడు, కిందకి దిగేటప్పుడే వాళ్ళు పట్టుకోవాలి. అలా కింద నుంచి వెళ్తుంటే ఆ పిల్లని గుర్తేసేదాకా కూడా వెనకన ఆ డాక్టర్స్ ఇద్దరిని కూడా హత్య చేయడం చాలా పొరపాటు. దీనికి యాజమాన్యం, మాల యాజమాన్యం కూడా తప్పకుండా మూల్యం చెల్లించాలి. ఇలాంటి పునరావృతం కాకుండా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. ఇంతటి అమానుషిక చర్యలు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? ఖచ్చితంగా ఎక్కడా కూడా ఇలాంటివి మళ్ళీ జరగకుండా చూడాలని మేము కోరుకుంటూ ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. నా పేరు సంజయ్ చౌదరి, నేను పీటీఎస్ఎఫ్ లీగల్ అడ్వైజర్ని. సో ఈరోజు డాక్టర్ ప్రియాంకకి జరిగిన ఒక దారుణమైన సంఘటన చూస్తే ఎంత క్రిమినాలిటీ అంటే, నడి రోడ్డు మీద పడిపోయాక కూడా అమ్మాయిని మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి ముందుకు తెచ్చి గుర్తేసి చేస్తే ఇంత సమాజంలో ఇంత క్రిమినాలిటీ పెరుగుతుంది. అసలు ఆ క్రిమినాలిటీ ఎందుకు పెరుగుతుంది, అసలు అంత దారుణాలు ఎందుకు జరుగుతాయనే కూడా మనం చర్చ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా ఇది నాన్ బెయిలబుల్ కేసు కనుక వాళ్ళకి బాగా డిలైడ్ పనిష్మెంట్ ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను. ప్రభుత్వానికి కూడా న్యాయం చేసి ఆ కుటుంబానికి కూడా చేస్తే ఇలాంటి క్రైమ్స్ ఇంకా ఫర్దర్గా జరగని ఒక తీరు, ఒక ఆర్గనైజేషన్ కూడా ఉండాలి. దాని గురించే మేము పీటీఎస్ఎఫ్ తరఫున ఈరోజు మా సంతాపన మేము తెలియజేస్తున్నాం.
రాజమహేంద్రవరం శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రం వద్దనున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ లక్ష్మీ కుబేర సుదర్శన హోమం రుద్ర ఏకాదశి పూర్వక సహస్ర ఘటాభిషేకం భాగంగా బుధవారం సాయంత్రం శ్రీ లక్ష్మీ కుబేర సందర్శన ఆహ్వానం మండపారాధన నిర్వహించారు. వచ్చిన భక్తులందరితో లక్ష్మీ సహస్ర కుంకుమార్చన, లక్ష్మీ హావనము, కుబేర హావనము, సుదర్శన హావనము, చతుర్వేద పారాయణ తదితర క్రతువులు జరిగాయి. పూర్ణహుతి అనంతరం కేరళ చండై వాయిద్యాలు, సన్నాయి మేళం నడుమ వివిధ రకాల హారతులు సమర్పించారు. అశేష భక్తజనం పులకించిపోయారు. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తదితర కేబుల్ ఆపరేటర్లు భక్తులకు సహాయ సహకారాలు అందజేశారు. అనంతరం ప్రసాద వితరణ చేశారు. ఉదయం 4 గంటల దగ్గర నుంచి పూజా కార్యక్రమాలన్నీ మొదలుపెట్టించి దిగ్విజయంగా ఇప్పుడు 9 గంటల వరకు కూడా ఎంతో విజయవంతం చేశారు. చాలా ఆనందంగా ఉంది. ప్రెస్ వారు కూడా ఎంతో సహకరించారు. పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా చాలా సహకరించారు. మీ అందరి సహకారంతో కార్యక్రమం చాలా బాగా జరిగింది. ఒకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈసారిగా దేశంలో ఎక్కడా లేని విధంగా లక్ష్మీ కుబేర సుదర్శన హోమం మరియు అభిషేకం ఒక కొత్త పందాలో రాజమండ్రిలో ఇవాళ ఉదయం 7 గంటల నుంచి మొదలుపెట్టి గోదావరి జలాలని తీసుకుని 1008 మంది కలశాలతోనూ అమ్మవారి యొక్క ఆజ్ఞానుసారం మొత్తం పురవీధులన్నీ కూడా తిరుగుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి వారు తీసుకొచ్చినటువంటి ఇక్కడ వారు రాకముందే ఇక్కడ మామకొండాల్లో 123 మంది పండితులచే ఇక్కడ హోమం జరగడం, తదుపరి గోదావరి జలాలతో లక్ష్మీ అమ్మవారికి గోదావరి జలాలతో అభిషేకం జరగడం, తదుపరి సాయంత్రం మరి అమ్మవారి యొక్క 13 నక్షత్ర హారతులతో వివిధ భగవంతుడి వివిధ రూపాల్లో ఉన్నటువంటి హారతులతో ఇచ్చి ఇవన్నీ కూడా ఏంటంటే సమాజంలో మనం మానవ ప్రయత్నం ఎంత ఉన్నా ఇవాళ మనం ప్రయత్నం చేస్తున్నాం. ఎల్నినో అనేటువంటిది వృధా జీవితాన్ని ఒక గందరగోళానికి గురి చేసిన రోజుల్లో మరి ఇవాళ ఆ భగవంతుడు ఉన్నాడంటానికి ఈ యొక్క లక్ష్మీ కుబేర హోమానికి ఉదయం 4 గంటలకే కుంభ ఋషితో స్వాగతం పలికిన ప్రకృతి. అంటే రాబోయే రోజుల్లో అమ్మవారి యొక్క ఆశీస్సులతో ఈ యొక్క ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నంలో మరి ఇక్కడ ప్రధానంగా వాకచర్ల కృష్ణ గారు మాజీ కార్పొరేటరు, అలాగే బాలాజీ మందిర్ అని స్వామివారి నిధులతో పెట్టినటువంటి దేవాలయం నిరంతరం ఆయన పర్యవేక్షణ చేస్తూ ఆయన యొక్క స్నేహితుల యొక్క సహకారంతోనూ, అలాగే కోరందాస్ ప్రభాకర్ గారు ఆయన వివిధ విధాలుగాను, అలాగే మన రాజమండ్రి పట్టణంలో మరి ఏవి రమణ గారని మాజీ కార్పొరేటరు, మాజీ విశ్వేశ్వర స్వామి దేవాలయం చైర్మన్, ఆయన అన్నప్రసాద వితరణ అంతా ఇలాగా వివిధ మాజీ కార్పొరేటర్లు, పట్టణ ప్రముఖులందరూ కూడా ఈ యొక్క ప్రజల యొక్క ఆరోగ్య సంరక్షణ కోసం మహావంతు కృషి అని చెప్పి అందరూ కూడా సహకరించడం వల్ల ఇవాళ దేదీప్యమానంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా అత్యద్భుతంగా జరిగింది. రాజమహేంద్రవరం పట్టణంలో ఎన్నో గొప్ప సంఘటనలు జరిగినాయి. అన్నిటికీ కారణం ఏంటంటే పుణ్యం యొక్క ధర్మాన్ని కాపాడేటువంటిది. ఒకప్పుడు 100 టన్నులు యాసిడ్ లారీ బోట్ కంపెనీ బ్రిడ్జ్ మీద తిరగబడిపోతే ఊరంతా భస్మపటాలం అయిపోతుందని చెప్పి శాస్త్రవేత్తలు అంటే అలాంటి నుంచి కూడా రక్షణ జరిగింది. ఎన్నో వరదలు తుఫాన్లు వచ్చినా రాజమండ్రి పట్టణం ఏమీ కాలేదు. ఇవాళ ఈ లక్ష్మీ కుబేర సుదర్శన హోమం ద్వారా యావత్ దేశానికి మరలా ఒక గొప్ప ఆధ్యాత్మిక వాతావరణం కలిగి ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలని ఇదొక ఇప్పుడు ముందుగానే పుష్కర శోభను ముందుగానే ఈ లక్ష్మీ కుబేర సుదర్శనం తీసుకొచ్చిందని చెప్పి తెలియపరుచుకుంటూ ప్రజలందరికీ కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ఆనంకళా కేంద్రం వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో పరిధిలో శ్రీ లక్ష్మీ కుబేర సుదర్శన హోమంలో భాగంగా అమ్మవారికి ఇవాళ ఆషాఢ మాసం అమావాస్య రోజున మహావైభవపేతంగా ఉదయం దిగించి కూడా రుద్రేకాదశిని 121 మంది బ్రాహ్మణుల చేత
మహావైభోపేతంగా రుద్రేకాశిని కార్యక్రమం ఈశ్వర ప్రీతి కోసం, సర్వ ప్రాయశ్చిత్త కర్మల కోసం, సర్వ ప్రాయశ్చిత్తం కోసం ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ప్రజల యొక్క ఆయురారోగ్య ఐశ్వర్యములు, సర్వ సౌభాగ్యములు వృద్ధి అవుతాయని కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే 1008 మంది సుభాషుల చేత అమ్మవారిని ఇవాళ దేదీప్యమానంగా ఊరేగించి అమ్మవారి గోదావరి జలాలు తీసుకుని వచ్చి వారి స్వహస్తములతో సుభాషుల చేత సుమారు 2,000-3,000 మంది జనాలు వచ్చి ఈ అమ్మవారి వారి స్వహస్తములతో ఇవాళ అభిషేకం చేసుకోవడం జరిగింది. చాలా ఉదయం అంతా కూడా అంగరంగ వైభవంగా కార్యక్రమం అంతా జరిగింది. అలాగే సాయంకాలం కూడా సువాసినులందరూ కూడా వచ్చి అమ్మవారికి లక్ష కుంకుమార్చన, లక్ష్మీ కుబేర్ సుదర్శన హవనము జరిపించడం జరిగింది. అలాగే అమ్మవారికి సాయంకాలం నీరాజన పుష్పాలు సమర్పించి 16 రకాల హారతులు ఇచ్చి అమ్మవారి స్వస్తివాచనం పలకడం జరిగింది. పెద్దలందరూ కూడా వచ్చి ఈ అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులై ప్రతి వారు కూడా చాలా సంతసించి అమ్మవారిని దర్శించుకుని వెళ్ళారు. కమిటీ సభ్యులందరూ కూడా వచ్చిన వారికి చక్కగా సత్కరించి అమ్మవారి యొక్క ప్రసాదాన్ని ప్రతి ఒక్క భక్తుడికి చేకూరేటట్లుగా చేసి వారందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగేటట్టుగా చేశారు. ఆలయం తరపున, ఆలయ కమిటీ తరపున పేరున ఇక్కడ కార్యక్రమానికి వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రతి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా పేరు బోడెం రవికుమార్ శర్మ, పురోహితుడు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. దివ్యాంగుల పాఠశాల విద్యార్థులకు విందు, మల్లిసల యువతకు డ్రైవింగ్ లైసెన్సుల పంపిణీ. కడియం నర్సరీ రైతులే ప్రాంత అభివృద్ధికి జీవకర్ర, మంత్రి కందుల దుర్గేష్. రేలంగి వెంకటరామయ్య 116వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.